హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. నేను నా ప్రీవియస్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్పాను. ఇప్పుడు ఆ టాపిక్స్ ఒక్కొక్కటి నేను ఇండివిజువల్ ట్రిక్స్ చెప్తాను ఎలా నేర్చుకోవాలో. ఫస్ట్ మనం కరెన్సీస్ తీసుకుందాం. నేను ఫస్ట్ కరెన్సీస్ ఎందుకు తీసుకుంటున్నానంటే, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, మినిమం 2 to 3 మార్క్స్ పక్కాగా దీనిలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ అవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. బట్ నా ట్రిక్స్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నేను ఒక స్టోరీ లాగా క్రియేట్ చేస్తాను. ఆ కంట్రీస్ నేమ్స్ స్టార్టింగ్ లెటర్స్తో ఒక స్టోరీని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇప్పుడు కరెన్సీస్ చాలా ఉంటాయి. యూరో, డాలర్, డినార్, పౌండ్ అని ఇలా చాలా ఉంటాయి. ఫస్ట్ మనం యూరో తీసుకుందాం. యూరో పైన ఉన్న కంట్రీస్ ఏందో ఇప్పుడు చూద్దాం. జర్మనీ, నెదర్లాండ్, వాటికన్ సిటీ, పోర్చుగల్, ఆస్ట్రియా, లిథువేనియా, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, బెల్జియం, స్పెయిన్. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా, ఈ కంట్రీస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం ట్రిక్ చూద్దాం. బట్ ఫ్రెండ్స్, ఈ లైనే మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. జెనీవా, పాల్, ఫైర్, బెల్లీ, పెయిన్, గ్రీస్. బట్ దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? నేను దీనిపైన ఒక స్టోరీ చెప్తాను చూడండి. జెనీవాలో పాల్ అనేవాడు ఉండేవాడు. అతనికి ఫైర్ అటాక్ అయింది. దేనికంటే స్టమక్కి. బెల్లీ అంటే స్టమక్. సో అతనికి పెయిన్ అయింది. ఆ పెయిన్ రెడ్యూస్ చేసుకోవడానికి అతడు గ్రీస్ రాసుకున్నాడు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. జెనీవా అనే కంట్రీలో పాల్ అనేవాడు ఉండేవాడు. అతనికి ఫైర్ అటాక్ అయింది. సో అతని స్టమక్ మీన్స్ బెల్లీకి గాయమైంది. సో అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ రెడ్యూస్ చేసుకోవడానికి అతడు గ్రీస్ రాసుకున్నాడు. ఓకే, ఇప్పుడు జెనీవాలో జిఈ అంటే జర్మనీ, ఎన్ఈ అంటే నెదర్లాండ్, విఏ అంటే వాటికన్ సిటీ. పాల్ మీన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. పి అంటే పోర్చుగల్, ఏ అంటే ఆస్ట్రియా, ఎల్ అంటే లిథువేనియా. ఫైర్ అంటే ఏంటో చూద్దాం. ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఐఆర్ఈ అంటే ఐర్లాండ్. బెల్లీ అంటే ఏంటో చూద్దాం. బెల్ అంటే బెల్జియం, ఐ అంటే ఇటలీ. పెయిన్ అంటే స్పెయిన్. సో నెక్స్ట్ గ్రీస్. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే మీకు ఇలానే ఏదైనా ట్రిక్స్ కావాలో, ఏదైనా టాపిక్ పైన ఆ టాపిక్ మీరు కామెంట్లో షేర్ చేయండి. నేను దాని ట్రిక్ కనుక్కొని మీకు అప్లోడ్ చేస్తాను వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.